జగన్ హయాంలో అమరావతి ఒక ఎడారిలా మారిపోయింది. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో అమరావతి కొత్త కళ సంతరించుకుంది. కొత్త ఆశలతో ఊపిరి పోసుకున్న ఆంధ్రుల కలల రాజధాని ఇప్పుడు సాకారం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అమరావతి నగరం సగర్వంగా రూపుదిద్దుకుంటోంది. మరోవైపు పెట్టుబడుల వెల్లువ సంస్కరణలతో ఏపీ ప్రగతి పదంలో దూసుకుపోతోంది. కూటమి ప్రభుత్వం రాకతో ఆంధ్రుల రాజధాని అమరావతి కొత్త కలతో కలకలలాడుతోంది. జగన్ హయాంలో వెలవెలబోయిన అమరావతికి ఏపీ ప్రభుత్వం మళ్లీ ఊపిరిలూదింది. అసెంబ్లీలో జరిగిన విస్తృత చర్చతో అమరావతిపై సీఎం చంద్రబాబు దృఢ సంకల్పం మరోసారి బయటపడింది. రాజధాని పనులను శరవేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు సర్వం సిద్ధమవుతోంది. కేంద్రం పూర్తి స్థాయి అండదండలతో అమరావతి నిర్మాణం పరుగులు పెట్టబోతోంది. 9 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ప్రధాని మళ్లీ పనులు పునఃప్రారంభం చేస్తారన్న వార్తలతో అమరావతి ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రాజధాని అమరావతి పనులకు ఏప్రిల్ 3వ వారం తర్వాత ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో రాజధాని పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో మళ్లీ ఇప్పుడు రాజధాని సహా రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా మరొక్కసారి దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మొత్తం 64,721 కోట్లతో అమరావతి పనులు ఇక నుంచి పరుగులు పెట్టబోతుండగా మొదటగా 59 టెండర్లు, 37,000 కోట్ల పనులు, దాదాపు 20,000 మంది కార్మికులతో ఆంధ్రుల కలల రాజధాని రీలాంచ్ కాబోతోంది. దీంతో అమరావతిలో స్వర్గాన్ని ఇలకు దించాలన్న సీఎం చంద్రబాబు సంకల్పంతో అమరావతికి మహర్దశ పట్టనుందన్న ఆనందోత్సవాలు వెల్లువిరుస్తున్నాయి. అమరావతి పనులు వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం కానుండడం పట్ల రాజధాని రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక రాజధాని అమరావతి నిర్మాణంపై ఏపీ అసెంబ్లీలో విస్తృత చర్చ జరిగింది. అమరావతి పనులు పూర్తి చేయడానికి మొత్తం 64,721 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణాన్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు. 2019-24 మధ్యకాలంలో జగన్ రెడ్డి ప్రభుత్వం కారణంగా అమరావతి నిర్మాణం నిలిచిపోయిందన్నారు. గతంలో అమరావతికి జగన్ కూడా ఆమోదం తెలిపారని, ప్రభుత్వం మారాక 3 ముక్కలాటలు ఆడారని మంత్రి అన్నారు. రాజధాని రైతులు 5 ఏళ్లు ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రభుత్వం మారాక గత ప్రభుత్వం పెట్టిన అడ్డంకులు తొలగించడానికి 7-8 నెలలు సమయం పట్టిందన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఎం అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB సమావేశం జరిగింది. ఇప్పటికే ఆమోదం తెలిపిన ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిని నిత్యం పరిశీలించాలని, దీనికోసం ట్రాకర్ను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం వంటి రంగాల్లో మొత్తం 10 సంస్థలు 1,21,659 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా వాటికి SIPB సమావేశంలో ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 80,104 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్కు చొప్పున మొత్తం 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా తొలుత జిల్లాకు 1 చొప్పున 26 జిల్లాల్లో తక్షణం 26 పార్కులు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను నెల రోజుల్లోగా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో 5 సెంటర్లు నెలకొల్పాలన్నారు. పెట్టుబడులు గ్రౌండ్ అయ్యే వరకు ఆయా సంస్థల వెంటపడాలని, నిరంతరం ఫాలోఅప్ చేయాలని సూచించారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టేలా చూడాలన్నారు. ఈ విషయంలో మంత్రులు, అధికారులు మరింత వేగంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
మొత్తానికి కూటమి ప్రభుత్వం రాకతో ఏపీకి అమరావతికి కొత్త కళ సంతరిస్తోంది. పునర్నిర్మాణం పనులతో అమరావతి, పెట్టుబడులు, అభివృద్ధి పనులతో ఏపీ దూసుకుపోతోంది. ఏపీకి మళ్లీ మహర్దశ రాబోతోందన్న ఆనందం ఏపీ ప్రజల్లో వెల్లివిరుస్తోంది.